అందరికీ శుభోదయం. నా పేరు కే అప్పలనాయుడు, తెలుగు టీచర్. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకుముందు తరగతిలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం తెలుగు పాఠ్యపుస్తకం గద్య భాగం 4వ పాఠం వేమన కవిత్వము పాఠం నుండి కొంత భాగం చెప్పుకున్నాము కదా. ఈరోజు మిగిలిన భాగాన్ని చెప్పుకుందాం. కలిమి జూచి ఎయ్య గాయమిచ్చినట్లు అనే పద్యం వరకు చెప్పుకున్నాం కదా. నిజముగా పరులకు ఉపకరింపవలనను జ్ఞానమున్నవానికి పరులను పీడింపరాదను భావము వెంటనే యుండును. ఈ అహింసా వ్రతముపై వేమన్నకు చాలా ప్రీతి. జీవి జీవి జంప శివుని జంపుటయగు, జీవుడరసి తెలియా శివుడి కాడే. జీవి జీవి జంప శివుని జంపుటయగు, జీవుడరసి తెలియా శివుడి కాడే. జీవి జీవి అంటే ఒక ప్రాణము కలవాడు. జీవిన్ జీవి జీవిన్ అని ఉంది కదా. జీవిన్ జీవిన్ అంటే ప్రాణిని, అంటే మరొక ప్రాణిని. చంపన్ చంపన్ అంటే చంపితే. శివునిన్ శివునిన్ అంటే శివుడిని, అంటే ఈశ్వరుడిని. చంపుటయగు చంపుటే ప్లస్ అగు అంటే చంపుటయగు అంటే చంపడమే అవుతుంది. అరసి తెలియన్ అరసి తెలియన్ అంటే పరిశీలించి తెలుసుకుంటే. జీవుడు జీవుడు అంటే ప్రాణం కల వ్యక్తి. శివుడి కాడే శివుడు ప్లస్ ఏ ప్లస్ కాడు ప్లస్ ఏ. శివుడి కాడే అంటే ఈశ్వరుడే కదా. భావం: ఒక ప్రాణము గల వ్యక్తి మరొక ప్రాణిని చంపితే అది శివుడిని చంపినట్లే అవుతుంది. పరిశీలించి చూస్తే ప్రాణి ఈశ్వరుడే కదా. ప్రతి ప్రాణిలోనూ దేవుడు ఉన్నాడని భావము. యజ్ఞములలోని హింస హింస కాదని చెప్పుకొనుచున్నారు. వేమన్నకి హింస మాత్రమే కాదు, తన శత్రువును కూడా హింసించుట ఇష్టము లేదు. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చికెనేని కీడు చేయరాదు. పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు. విశ్వదాభిరామ వినురవేమ. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చికెనేని కీడు చేయరాదు. పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు. విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, ఓ వేమన, చంపదగిన ఎట్టి చంపదగిన ప్లస్ అట్టి. చంపదగినట్టి అంటే చంపడానికి అర్హుడైనటువంటి. శత్రువు శత్రువు అంటే శత్రువు అయినవాడు. తన చేత చిక్కెనేని తన చేత చిక్కెనేని అంటే తన చేతికి చిక్కినా కీడు చేయరాదు. కీడు చేయరాదు అంటే అతనికి హాని చేయకూడదు. అంటే చంపడానికి అర్హుడైనటువంటి శత్రువైన వాడు తన చేతికి చిక్కినా అతనికి హాని చేయకూడదు. పొసగన్ పొసగన్ అంటే సాధ్యమైన విధంగా, అంటే తగు విధంగా మేలు చేసి. మేలు చేసి అంటే వాడికి మంచి చేసి. పొమ్మనుటే పొమ్ము ప్లస్ అనుట ప్లస్ ఏ. పొమ్మనుటే అంటే వెళ్ళిపో అని అతడిని పంపి వేయుటయే సరిపోతుంది. వెళ్ళిపో అని అతడిని పంపివేయుటయే సరిపోతుంది. చాలు చాలు అంటే సరిపోతుంది. భావం: నిజంగా చంపడానికి తగిన శత్రువు తన చేతికి చిక్కినా అతనికి హాని చేయకూడదు. తగు విధంగా వాడికి మంచి చేసి వెళ్ళి పొమ్మనడం సరిపోతుంది. నిజమే,
శత్రుత్వము చావవలయునే కాని శత్రువు చావవలయునని కోరుట అన్యాయము గదా. ప్రకృతము మనుష్యులెంత దూరము అహింసా వ్రతమును పాలింపజాలరు కాని ఎవడిట్లు చెప్పెనో అతని పేరనే గొర్రెలు బర్రెలు బలి బలి ఇచ్చుటనైనను నిలుపన్ ప్రయత్నించుట వేమని అందలి అభిమానము గల వారికెల్లా ముఖ్య ధర్మమనుటలో సందేహము లేదు గదా. ఇతని స్వార్థ నీతులలో స్వానుభవము వివేకము ఇంకొన ఎక్కువగా గానవచ్చును. మనుష్యులకి లోకమందు నెమ్మదిగా బ్రతుకుట ఆవశ్యకములగు ఓర్పు వివేకము మొదలగు గుణములనివి బోధించుచు నందరికిని ప్రియములుగా నుండును. చూడుడు, శౌర్యము మంచిదే కాని ఇది సమానుల విషయమందు మాత్రం పనికి వచ్చును. తనకంటే దుర్బలులైన వారి ఎడల శౌర్యమును జూపుట పేడితనమేయని ఎందరంగీకరింతురు. తన కన్నా బలవంతుల ఎడ ప్రయోగించి చెడిన వానిని జూచి బలేయని మెచ్చుకునేవారు కొందరున్నను అది అవివేకమనువారే ఎక్కువ. వేమనయు నీ వివేకుల గుంపులో చేరినవాడే. ఎదుటి తన బలంబులెంచుకోనేరక దీకొని చలముననిదిచ్చనేని ఎలుగు దివిటి సేవకేర్పడు చందంబు విశ్వదాభిరామ వినురవేమా. ఎదుటి తన బలంబులెంచుకోనేరక దీకొని చలముననిదిచ్చనేని ఎలుగు దివిటి సేవకేర్పడు చందంబు విశ్వదాభిరామ వినురవేమా. ఎదుటివారి యొక్క తన వారి యొక్క బలములు ఎంచుకోనేరకంటే ఉన్నవి ఉన్నట్లు తెలుసుకోలేక దీకొని అంటే సిద్ధపడి చలమునన్ అంటే పట్టుదలతో ఎదిరించినట్లయితే ఎలుగుబంటి దివిటి సేవకున్ అంటే దివిటి వెలిగించి చేసే సేవ చేయడానికి ఏర్పాడు చందంబు. ఏర్పడంటే వచ్చిన విధంగా ఉంటుంది. ఎలుగుబంటి దివిటి వెలిగించి దైవ సేవ చేయడానికి సిద్ధమైతే ఆ దివిటి జ్వాలలకు దాని వెండ్రుకలు కాలి అది మరణిస్తుందని భావము. తనకు సఖ్యం కాని పనికి సిద్ధం కారాదని దీని నీతి భావం. ఎదుటి వారి యొక్క తన యొక్క బలాన్ని ఉన్నది ఉన్నట్లుగా సరిగా తెలుసుకోలేక సిద్ధపడి పట్టుదలతో ఎదుటివారిని ఎదిరిస్తే ఎలుగుబంటి దివిటి వెలిగించే సేవ చేయడానికి సిద్ధమైనట్లు అవుతుంది, అనగా నష్టం వస్తుందని భావం. కావున అనువుగాని చోట నదికులా మనరాదు కొంచెముండుటెల్ల కొదువగాదు కొండ యద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమా. అనువుగాని చోట నదికులా మనరాదు కొంచెముండుటెల్ల కొదువగాదు కొండ యద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమా. అణువు కాని చోటనంటే అనుకూలత లేనప్పుడు అధికుల మనరాదు అంటే అధికులము ప్లస్ అనరాదు, గొప్ప వాళ్ళం అని చెప్పుకోకూడదు. విలువ తెలిసిన వారు లేనప్పుడు తాము గొప్ప వాళ్ళమని చెప్పడం మాని ఒదిగి ఉండడం మంచిది అని భావం. కొంచెముండుట అంటే కొంచెము ప్లస్ ఉండుట అంటే తక్కువ వాని వలె పడి ఉండడం. ఎల్లా అంతా కొదువ ప్లస్ కాదు అంటే తక్కువ కాదు అంటే అవమానం కాదు. కొండ పెద్ద పర్వతము అద్దము ప్లస్ అందు అంటే
అద్దములో చూసినప్పుడు కొంచెమై ఉండదా, కొంచెమై ఉండదా, చిన్నదానిగా కనబడదా, తక్కువ ఎత్తు కలదానిగా కనబడుతుంది కదా. అలా కనబడినంత మాత్రాన పర్వతం ఏమైనా, కొండ ఏమైనా చిన్నదైపోతుందా? అవ్వదు కదా. భావం: అనుకూలత లేనప్పుడు గొప్ప వాళ్ళమని చెప్పుకోకూడదు. అణగి మణిగి పడి ఉండడం తక్కువ కాదు. పెద్ద ఎత్తు అయిన కొండను అద్దంలో చూస్తే అది చిన్నదిగానే ఉంటుంది కదా అని భావం. చూడండి, వేమన కవి నిత్య సత్యాలు ఎలా ఉంటాయో తెలియజేస్తున్నాడు. పై నీతులను సాక్షాత్తుగా చెప్పుట యొక్క తీరు వాని నాచరించుట చేతను విడిచుట చేతను గలుగు ప్రాపంచిక స్థితులను ఉన్నదున్నట్లుగా చెప్పి ఆ మూలముగా పై నీతులను వ్యజింపజేయుట ఎంతకన్నా బలవంతమైన కవితా మార్గము. వేమనకి మార్గమందాశ ఎక్కువ, శక్తియు నెక్కువ. చూడుడు: ఆలి మాటలు విని అన్నదమ్ముల రోసి వెరెపోవువాడు వెర్రివాడు, కుక్క తోకబట్టి గోదావరీదునా విశ్వదాభిరామ వినురవేమా. ఆలి మాటలు విని అన్నదమ్ముల రోసి వేరెపోవువాడు వెర్రివాడు, కుక్క తోకబట్టి గోదావరీదునా విశ్వదాభిరామ వినురవేమా. ఆలి, ఆలి అంటే భార్య. మాటలు విని, భార్య మాటలు విని. ఆలి మాటలు విని అంటే, ఆలి మాటలు విని అంటే భార్య మాటలు విని. అన్నదమ్ములన్, అన్నదమ్ములన్ అంటే తన సోదరులను. రోసి, రోసి అంటే విడిచి. వేరే పోవువాడు, వేరే పోవువాడు అంటే వేరు కాపురం పెట్టేవాడు. వెర్రివాడు, వెర్రివాడు అంటే వెర్రివాడితో సమము. కుక్క తోక బట్టి, కుక్క తోక పట్టి, కుక్క వంటి చిన్న జంతువు తోకను పట్టుకొని గోదావరీదునా, గోదావరి ప్లస్ ఈదునా, గోదావరి ఈదునా అంటే గోదావరి వంటి పెద్ద నదిని ఈదగలడా, ఈదలేడని భావము. భావం చూడండి: భార్య మాటలు విని అన్నదమ్ములను విడిచిపెట్టి వేరు కాపురానికి వెళ్ళేవాడు నిజంగా వెర్రివాడు. కుక్క తోకన పట్టుకొని గోదావరి నదిని ఈదనట్లే, కుక్క తోకన పట్టుకొని గోదావరి నదిని ఈదనట్లే భార్య మాట ఆధారంగా అతడు సంసార నదిని ఈదలేడని ఈ పద్యం యొక్క సారాంశము అని స్పష్టంగా చెప్పుట యొక్క విధము. ఈ క్రిందిదంతకన్నా బలవంతమైన ధ్వని మార్గము. ఆలి వంకవారు ఆప్త బంధువులైరి, తల్లి వంకవారు తగిన పాటి, తండ్రి వంకవారు దాయాది పగవారు విశ్వదాభిరామ వినురవేమా. ఆలి వంకవారు ఆప్త బంధువులైరి, తల్లి వంకవారు తగిన పాటి, తండ్రి వంకవారు దయాది పగవారు విశ్వదాభిరామ వినురవేమా. ఆలి వంకవారు, ఆలి వంకవారు అంటే భార్య తరపు వారు. ఆప్త బంధువులైరి, ఆప్త బంధువులు ప్లస్ ఐరి అంటే బాగా కావలసిన బంధువులు అయ్యారు. తల్లి వంకవారు, తల్లి తరపు వారు. తగిన పాటి, అంతంత మాత్రం అయ్యారు. తండ్రి వంకవారు, తండ్రి వంకవారు అంటే తండ్రి తరపు బంధువులు. దాయాది, దాయాది అంటే ఆస్తిలో పాలు పంచుకునే అధికారం కలిగి ఉన్నారు కాబట్టి పగవారు, పగవారంటే శత్రువులు అయ్యారు. భావం: భార్య తరపు వారు బాగా కావలసిన బంధువులు అయ్యారు. తల్లి తరపు వారు తగిన మాత్రంగా ఉంటారు. ఇంకా తండ్రి తరపు వారు ఆస్తిలో పాలు పంచుకునేవారు కావడం వల్ల
శత్రువులు అయ్యారు. చూడండి, వేమన కవి ప్రజాకవిగా ఏ విధంగా ప్రసిద్ధి పొందారంటే ఆయన చెప్పినటువంటి ఇటువంటి లోక నీతిని తెలిపినటువంటి పద్యాల వలనే ఆయన ప్రజాకవిగా పేరు పొందారు. ఇట్లే ప్రపంచమందు పలుకుబడి మర్యాద సంపాదించుటకు తక్కిన ఎన్నిటికన్నా ద్రవ్యము ముఖ్యముగావున దానిని సంపాదింపుడని స్పష్టముగా చెప్పుట కన్నా ఈ క్రింది పద్యమునందలి వస్తుస్థితి కథనము ఎక్కువ ఫలకారి. కులము గలుగువారు గోత్రంబు గలవారు విద్య చేత విర్రవీగువారు పసిడి గొల్గువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమా. కులము గలుగువారు గోత్రంబు గలవారు విద్య చేత విర్రవీగువారు పసిడి గల్గువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమా. కులము గలుగువారు, కులము ప్లస్ కలుగువారు అంటే కులము కలుగువారు మంచి పేరుగల కులములో పుట్టినవారును, గోత్రంబు కలవారు, గోత్రంబు కలవారంటే మంచి పేరు కలవారును, విద్య చేత విర్రవీగువారు, విద్య చేత విర్రవీగువారు అంటే తాము విద్యావంతులమని బాగా గర్వపడేవారును, పసిడి గొల్గువాని, పసిడి గొల్గువాని అంటే బంగారము బాగా కలవాడికి అంటే ధనవంతునికి బానిస కొడుకులు, బానిస పుత్రులుగా పడి ఉంటారు. బానిస కొడుకులంటే బానిస పుత్రులుగా పడి ఉంటారు. భావము: కులము కలవారును, గోత్రము కలవారును, విద్యతో గర్వపడేవారును కూడా బంగారము గలవాడికి అనగా డబ్బు ఉన్నవాడికి దాసానుదాసులుగా బానిసల వలె పడి ఉంటారు. డబ్బుకు లోకం దాసోహం అన్నమాట. ఇట్లు ధర్మము, తత్వము, నీతి, పరమత ఖండనము మొదలగుననేక విషయములు చెప్పినను ఇతని పద్యములందు అనన్య సాధారణమైన సారల్యము, ధారాళత, చక్కడపు పని, నిర్లక్ష్యము మొదలగు కవితా గుణములు నిండియుండును. ఇతని ఏ పద్యమును విన్నను నిలిచి తటాలున ఆ ప్రక్క తిరిగి యొకమారైనా చూడకుండుటకు తెలుగు మాటలాడు వానికెవ్వనికిని సాధ్యము కాదు. ఈ ఆకర్షణ శక్తి ఇతని యందున్నంత తక్కిన వారెవరి యందును గానరాదు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రాసినటువంటి వేమన కవిత్వము పాఠం పూర్తయినది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.